సంక్రాంతి పండగ తర్వాత ఇవాళ 16వ తారీఖు కనుమ రోజు మా ఊరు పొలాలు పండగ మా ఊరు వెళ్తున్నాము. దారిలో కొన్ని పొలాలు పంటలు చూసుకుంటూ మా పొలాల్లో మేము పనులు చేసి నేను చూసుకుంటూ పాత మెమరీస్ ఎంజాయ్ చేస్తూ పాత మెమరీస్ ఉన్నాం. ఇప్పుడు వెళ్ళబోయే ముందు స్వర్ణంలో మాకు బండ లేపిన గురువు లక్కాకుల శంకర్రావు అనే గురుగారు, ఆయన దేహం వదిలేరు. ఆయన వాళ్ళు రిలేషన్ వాళ్ళు అందరూ కలిసి సరదాగా పోటీలు పెట్టారు. చిన్న చిన్న వాలీబాలు, చిన్న కబడ్డీలు, సైకిల్ పోటీలు, ముగ్గులు ఇవన్నీ పెట్టారు. వాళ్ళతోటి కలుసుకొని సాయంకాలం వాళ్ళు ఫైజులు ఇవ్వడానికి వస్తూ, అలాగే మా ఊరు పక్కన రంగపనాడిపాలెం, ఆ పక్కన మాది నందిగుంటపాలెం, ఈ 3 ఊరుని ఇప్పుడు కలుసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మేము ఉన్న రంగపనాడిపాలెంలో మేము కోతలు కోసి కుప్పలేసి నైదీబులు దోలి అవన్నీ మీకు చూపించబోతున్నాం. మేము కష్టపడి అక్కడ రైతులను కూడా మేము పడ్డ కష్టాన్ని కూడా వాళ్ళని అడిగి మీరు అన్నీ తీసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు పొలాలు చూడండి, పొలాలు చూపించు. మాకు ఎక్కువగా మాగాడే పండుతుంది ఇక్కడ. మాకు ఇష్టకాలం కింద పైన ఏమో మాకు ఇష్టకాలం పైన మెట్ట ఉంటుంది, కింద ఓన్లీ మాగాడి ఉంటుంది కాలువ కింద. ఈ సంవత్సరం వర్షం కొంచెం ఎక్కువ వచ్చి రైతులు మందులేస్తున్నారు, పంటలు పండుతున్నాయి. టైం లేదు కదా, 2 దగ్గర తీసుకొని పోయి 7 గంటల ముందు ఉంటున్నాం కదా. ఇప్పుడు చూడండి పొలాలు ఎలా ఉండేవు. పచ్చడి పొలాలు చూస్తూ ఉంటే రోడ్లు, మా స్వర్ణ రోడ్డుకి వెళ్తున్నాము. స్వర్ణ అంటారు దీన్ని. పచ్చడి పొలాల్లో మా బండి వెళ్తుంది. నా మిత్రులారా, ఎప్పుడు మనుషు ఎప్పుడు పచ్చగా ఉండాలంటారు. నువ్వు పచ్చగా ఉండాలయ్యా నువ్వు అని దీవిస్తారు పెద్దవాళ్ళు మనల్ని. ఆ పచ్చదనం ఇది. ఇప్పుడు కూడా మనం పచ్చదనం చెట్లు, మీ ఇంటి ముందు కూడా చిన్న చిన్న అవకాశం దొరికితే చిన్న చెట్లు వేసుకోండి, పచ్చగా కనిపించండి. కళ్ళు తెరవగానే పచ్చదనాన్ని చూడండి. ఈ పచ్చదనంలోనే అద్భుతమైన ఆనందం ఉందన్నమాట. పొలాల గెట్ల మీద వెళ్తుంటే ఎలా ఉందో చూడండి నా మిత్రులారా. పొలాల గెట్ల మధ్యలో మా బండి వెళ్తూ ఉంది. ఆనందమే పరమానందం. క్యాబులు పెడుతున్నాం, ఏమైనా నాకెళ్ళి తిప్పుతాం. ఆనందం ఫోన్ వస్తుంది ఒక సెకండ్. పాత ఫ్రెండ్స్ని, పాత వాళ్ళని, మిత్రుల్ని కలుసుకుంటే ఆనందమే పరమానందం. ఆ పంట పొలాల మధ్యలో అక్కడ ఒక నాట్లు వేసారు, ఇక్కడ పంటల మధ్యకి వచ్చింది. పంట ముద్దుల్లో వచ్చింది. ఈ మొహం చూడలేకపోతున్నాం, ఏం చూడలేకపోతున్నాం. మాకు 60 సంవత్సరాలు ఎందుకంటే చూసి మాకు బోర్ కొట్టింది, ఏం లేదు. ఇంకా ఫ్రెండ్స్ అక్కడ చిన్న చిన్న పోటీల దగ్గర స్వర్ణంలో పోటీలు పెడుతున్నారు. వాటిలో చిన్న చిన్న వాలీబాల్ పోటీ సీట్ అంతా అక్కడ మీట్ అవ్వబోతున్నాం అనమాట. అడుగుతున్నారు. 5 నిమిషాలకు ఒక ఫోన్ వస్తుంది. చూడండి పంట పొలాలు ఇందాకేం పచ్చగా ఉన్నాయి, సీనియర్ ముందు నాటారు. ఇక్కడ కంపెనీ లేదు, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు. గోడౌన్ ఎన్ని వడ్లు మిల్లు పెట్టారు అనమాట. చూడండి లారీ లాగినాయి. మనం సురు చేస్తే కానీ ఫంక్షన్ గురి అవుతాం కానీ మన అర్థంగా మనం కల్పించుకోలేం కాబట్టి. పెట్రోల్ బంక్ కూడా ఇప్పుడు ఒకటి పెట్రోల్ బంక్ కూడా వచ్చింది. ఇంతకుముందు ఉందా ఇక్కడ? ఫాలో అవుతున్నాము. శంకరన్న మా గురువు గారి రిలేషన్ అన్న కొడుకు శివ గారని మాకు రిసీవ్ చేసుకొని ఈ కార్యక్రమానికి మన స్వర్ణం తీసుకెళ్తున్నాడు. స్వర్ణ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ స్వర్ణంలో స్పెషాలిటీ ఏంటంటే, మా ఊరు నుంచి స్వర్ణకి పనులు చేయడానికి వచ్చేవాళ్ళు మేము. మాకు కొంచెం పొలాలు లేటుగా స్టార్ట్ అయితే ఇక్కడ ఎక్కువగా ముందుకు వచ్చే పొలాలు. ఇక్కడ మేము స్వర్ణ కోతకని వచ్చేవాళ్ళం అనమాట. పొద్దున్న మేము 5 గంటలకి లేచి కరెక్ట్గా 6 గంటలకు వచ్చి స్వర్ణంలో కోతలకు ఎక్కువ కోసేవాం అనమాట. కుప్పలు వేసేవాళ్ళు స్వర్ణంలో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. స్వర్ణంలో ఒకప్పుడు థియేటర్ కూడా ఉండేది. స్వర్ణంలో థియేటర్ కూడా ఉంది. సినిమాకి వచ్చేవాళ్ళు ఇక్కడ మేము స్వర్ణకి. ఇక్కడ ఏంటంటే స్వర్ణ అంటే మా చుట్టుపక్కల ఏరియాలో స్వర్ణంలో మనుషులు కొంచెం బలంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, పని కూడా బాగా చేస్తారనేది మా 4 పక్కల ఊర్లో స్వర్ణంలో ఉండేవాళ్ళు కొంచెం పుష్టిగా ఉంటారనేది మాకు ఎప్పుడు చెబుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మనుషులు చూస్తుంటే ఫిజికల్ యాక్టివ్గా ఉంటారనమాట. అందుకే ఇక్కడ గురువు స్వర్ణంలో పుట్టిన ఆయనే బండలు లేపాడు, లక్కాకుల శంకర్రావు అని ఆయన గురుగారు. ఆయన్ని మేము గురువుగా తీసుకొని ఆయన్ని శిష్యత్వంలోనే మేము బండలు లేపాం. ఆయన ఊరు, ఆయన ఇక్కడ వెళ్ళిపోతున్నాం. ఆ బండలు కూడా మీకు చూపిస్తాం. లేపిన గురువు ఇక్కడ గురువు గారి కోసం గుర్తుగా మేము వాటిని బండలు ప్రదర్శించాము. తమ్ముళ్ళు తీసుకెళ్తున్నారు. స్టేజ్ వచ్చింది, సాయంకాలం ప్రోగ్రామ్ అనమాట. సంబరాలకు స్వాగతం సుస్వాగతం 13వ వార్షికోత్సవ
థ్యాంక్ యూ బాగా ఫాలో అవుతున్నారు మీరు. థ్యాంక్ యూ. మాకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మేము అక్కడ నుంచి 2 నెలల నుంచి కూడా తమ్ముడు మమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడ సైకిల్ పందాలు అవన్నీ ముగ్గులు పోటీలు పెడతాను ఇచ్చాను. శివ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే. చిన్ని బంగారాలు ఏ పోటీలు వేస్తారు? స్లో సైకిలా? ఇది ఎట్లా మధ్య నాకు అర్థం కాదు. ఇది అంటే సైకిల్ ని స్లోగా పడకుండా రండి చూస్తాం. రండి అన్నగారు చూడండి. మైనా 86 చూసాను. హై స్కూల్ కాడికి వచ్చారు గురుగారు. ఇప్పుడు స్లో సైకిల్ పందెంలో గురుగారు చూడండి. నమస్తే. 13 సంవత్సరానికి కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు. 7వ బహుమతి తీసుకుంటూ ఉన్నారు. ఇదిలో మేము వేస్తాం ఇదిలో. నేను వేస్తా ఇదిలో వేస్తాను. నువ్వు టైం చెప్పు నాకు. టైం చెప్పు. మైనా మన స్వర్ణ గ్రామంలో కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. వారు ఎంతో కృషి పట్టుదలకు మన సినిమా రంగంలో ఎంతో కృషి చేసి టైం తక్కువ టైంలో వెళ్ళాలనా? తెచ్చావుకోడు గెతకి పడిపోకూడదు. తెచ్చావుకూడదా? మన గ్రామానికి విచ్చేసినటువంటి వచ్చారా? చూచారు. నేను దొక్కుతా తీసురా. నేను దొక్కుతున్నా. పర్లేదు నాకు. ఇదే ఒక్కడు మీకు ఇదే కలిపి. నమస్తే బంగారాలు. హ్యాపీ సంక్రాంతి. సరదా చూపించాను. ఇప్పుడు ఫస్ట్ వస్తాడు ఏత సంతోషం కలుసుకోవడం. ఓకేనా? మేము అంత ఎక్స్పర్ట్ కాదు. సైకిల్ అదే అయిపోయింది. సైకిల్ ఏమన్నా? అవునైనా పర్లేదు. లుంగి కొట్టున్నా కదా పర్లేదు. ఉందా? చిన్న సైకిల్ ఉందా? రా. ఇది ఒక్కడు మాస్టారు. అయితే అన్న ఇది కొంచెం పర్లేదు. దానిలో నువ్వు పైకి వెళ్తుంది. దానిలోనే నువ్వు ఈసాయా? మాకు అంత ఎక్స్పర్ట్ కాదు. బిల్ కొట్టండి. టీచర్ సార్ 23 ఊదండి. రెడీ? ఛానల్ అయింది సైకిల్ అయితే. ఇంకొక ఛానల్ అయింది సైకిల్. మా కోసం ఇంకో ఆఫర్ ఇచ్చారు. అది కొంచెం కొంచెం ఫాస్ట్కి వెళ్తారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాడు ఒక్కర్లే. ఓకే చాలు. ఇప్పుడు ఏమన్నా ఉన్నారు కాంపిటీషన్? రండి. ఇప్పుడు మా చిన్న బంగారం వస్తుంది చూడండి. సూపర్ వస్తుంది. తొక్కాలి. సూపర్ గుడ్. ఫస్ట్ ప్రైజ్ నీకే. తొక్కాలి. తొక్కుతుంది. పైన చూడు, ముందు చూడు. ఫస్ట్ ప్రైజ్ నీకే. సూపర్. నెక్స్ట్ అమ్మ పేరు రాసుకోండి. కాదరా? నెక్స్ట్ రెడీ. సూపర్.
గ్రామం తరఫున హృదయపూర్వక స్వాగత సమాజం తెలియజేస్తున్నాము. మన స్వర్ణ సేవా సమితి వారి తరఫున సూపర్ గుడ్. పేరేంటి? రామ్ లక్ష్మణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనతో కలిసి ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా మన సూపర్ గుడ్. ఎప్పుడు మన సాయి గారు సైకిల్ తొక్కుతూ ఉన్నారు. ఇదేంటి సురేష్ గారు 13 సంవత్సరాల నుంచా? ఫుల్ కాన్సెంట్రేషన్. సూపర్ సాయి రేపర్ గారు కొట్టు. ఈ సంవత్సరం పోస్ట్ అవుతాడు. సైకిల్ రైడర్ గా వెళ్ళి ఉన్నాడు. గుడ్. వచ్చేది దగ్గర వచ్చేది. వచ్చా ఇంకా 5 minutes. కమాన్ గ్రామ సేవా సమితి తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు వారు ఉన్నారు. ఏంటా 47 సెకండ్.